ఈ మండి అనే ఈ విలేజ్ అంతే, అదొక్క ప్లేస్ దాటేసినామంటే మనకి ఇక నిజామాబాద్ దాకా ఏ పంచాయతీ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇక మొనాలి మేము ఎక్స్ప్లోర్ చేయాలి అనుకోవట్లే, బికాస్ ఫుల్ ఫ్లడ్స్. వాటర్ చూడండి, ల్యాండ్ స్లైడ్ అవుతుంది రే, చూసుకో. ఢిల్లీ రస్తా బంద్. ఓ ఎంత డేంజరస్ రోడ్ తెలుసా బ్రో ఇది. టోటల్గా ప్యాక్ అయిపోయింది మొత్తం. ఇవన్నీ పంజాబ్ బండ్లే ఉన్నాయి. ఏదో ల్యాండ్ స్లైడ్ అయిందట. ½ an hour టు 1 hour పడుతుంది అంటుండు, ఒక 3 hours పడుతుంది అంటుండు. ఇది చూడండి ఆ వాటర్ ఫ్లో ఎంత ఘోరంగా ఉంది. ఆ రోడ్లు మధ్యలో ల్యాండ్ స్లైడ్లు, రోడ్డు మీద మొత్తం మట్టి, పిచ్చి మట్టి ఉన్నది. ద హిల్ నెక్స్ట్ మనం ఉన్న హోటల్. యాక్చువల్గా టైం 1:30. ఇక మొనాలి మేము ఎక్స్ప్లోర్ చేయాలి అనుకోవట్లే, బికాస్ ఫుల్ ఫ్లడ్స్. వాటర్ చూడండి, నేను వాటర్ పడ్డానికి ఎడికెళ్ళి అదే పైన ఫస్ట్ ఫ్లోర్లో కనిపిస్తుంది కదా, ఇదే హోటల్ ఉన్నాం. ఇక చలో జై శ్రీరామ్. ఇప్పటికైనా వాడు ఉండు అంటాడు కానీ ఎగ్జామ్ వేరే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి అడిగితే లేదు, ఏదో ఒక ఆల్టర్నేట్ రూట్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అందుకోసమే ఇక వెళ్ళాలా ఉండాలా అనే పంచాయతీలో ఇప్పుడు దాకా టైం అయింది. కొంచెం ఒక 150-160 kilometers. కాస్త చూసుకొని పోయినామంటే సెట్. ఇక వర్షం అయితే నిన్నటి నుంచి పడుతూనే ఉంది అసలు ఫుల్. మనం టోటల్గా రెయిన్ గేర్ వేసేసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఇక జస్ట్ ఈ మండి అనే ఈ విలేజ్ అంతే, అదొక్క ప్లేస్ దాటేసినామంటే మనకి ఇక నిజామాబాద్ దాకా ఏ పంచాయతీ లేకుండా వెళ్ళిపోవచ్చు. సరే, ఇది ఇప్పుడు కొత్తగా ఫ్లడ్స్ ఉన్నాయా అంటే, మేము స్టార్ట్ కాకుండా ముందు నుంచి బిఫోర్ 20 days అనుకో, అప్పటి నుంచి మండి హిమాచల్లో ఫ్లడ్స్ అనుకుంటా మ్యాప్లో చూపిస్తూనే ఉంది. యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి లోకల్ న్యూస్ ఉంటాయి కదా, అవి చూస్తూనే ఉన్నాం. పెద్ద వెహికల్స్ అయితే పంపరు, మీరు 2 wheelers కదా మీరు వెళ్ళిపోవచ్చు అనేది చెప్తారు చాలామంది. కానీ హోటల్ వాడు ఏం చెప్పిందంటే, లేదు ఇయ్యలుండి రేపు బొర్రే అంటే, లైక్ ఓకే రేపు పోవడానికి కూడా మనకి సిచ్యువేషన్ క్రిటికల్ ఉందంటే ఏం కాదు. సో ఇంకో సీన్ ఏంటంటే, ఈ నుంచి 150 kilometers అంటే ఆల్మోస్ట్ 4 hours. ఏమనుకున్న ప్లాన్ ఏంటంటే, లైక్ ఎంతవరకు అంతవరకు వెళ్తాము. ఒకవేళ ఆపేసారు అంటే అక్కడ హోటల్స్ ఉంటాయి కదా, ఇక అక్కడ తీసేసుకొని ఉంటే రేపు మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడు తొందరగా వెళ్ళిపోవచ్చు అనే ప్లాన్లో మేము అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రేపు ఇక్కడ అయినా కూడా ఈ 4-5 hours అయితే మళ్ళీ రేపు కూడా జర్నీ చేయాలి. ఆ జర్నీ ఏదో ఇప్పుడు అయిన వరకు అయితే కొడతాం. ఇన్కేస్ ఏమైనా ల్యాండ్ స్లైడ్ ఏమైనా స్టోరీలు ఉంటే అక్కడ ఆగేసి పొద్దున స్టార్ట్ అయిపోదాం అనే పంచాయతీలో మేము ఉంటాం. చండీగఢ్ 298, ఢిల్లీ 542, మొనాలి 01, మండి 115 ఉంది. ల్యాండ్ స్లైడ్ అవుతుంది రే, చూసుకో. రాళ్ళ కింద పడుతున్నాయి. చిన్నరా ఇందాక నచ్చింది भैया. दिल्ली का रास्ता इधर ही है, दिल्ली रास्ता रास्ता बंद है. कैसे जाएगा हमारा? चालू होने के बाद में चलेगी. कितना टाइम लगता? टाइम का कुछ पता नहीं है. ఊరో బంద్ ఉంది అంటున్నారు. అబ్బా ఈ వాటర్. మొత్తం ఇప్పుడు పోయినాయి షూలకు వాటర్ అసలు. అరే ఇది ట్రాఫిక్ జామ్ అయింది భయ్యా. బైక్ जा सकते అసలు ఏమైంది? జాయేగా భయ్. అరే ఇలా అడుగురా, అడు వస్తా అంటున్నాడు. జాయేగా? ఎంత డేంజరస్ రోడ్ తెలుసా బ్రో ఇది. మొత్తం ఎంత స్టంట్. మనం ఒక విచిత్రం లెక్క చూస్తారు వీళ్ళందరూ. ఇంకొక 15 kilometers పోతే మనం మండి రీచ్ అయిపోతాం అన్నమాట. సో మొత్తం ట్రాఫిక్ జాము. ఏదో చెట్టు రిపోయి పడిందట, అది స్టోరీ.
ఫుల్ వీళ్ళందరూ పంజాబ్ బండ్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఆకలి అవుతుంది భయ, తినలేదు చేయలేదు మార్నింగ్ అంటే. పెద్దగా అయిందా అంటే రాళ్ళు పడ్డాయి, టోటల్గా ప్యాక్ అయిపోయింది మొత్తం. ఇవన్నీ పంజాబ్ బండ్లే ఉన్నాయి. ఏదో ల్యాండ్ స్లైడ్ అయిందట. హాఫ్ అన్ అవర్ టు 1 hour పడుతుంది అంటుండు, ఒక 3 hours పడుతుంది అంటుండు. ఇది ఒక్క స్టెచ్ ఒక 12 kilometers or 15 kilometers ఏముంది. ఇది దాటమంటే ఈ హిమాచల్ పంచాయత్ అయిపోయినట్టే. ఇక ఫ్లడ్స్ బిట్స్ అన్నిటి నుంచి మనం స్కిప్ అయిపోయినట్టే. ఇది ఒక్కటే ఉంటుంది. కానీ చెప్తున్నా కదా భయ్య, క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. అరే నీ అమ్మ, ఆ రోడ్లు మధ్యలో ల్యాండ్ స్లైడ్లు, రోడ్డు మీద మొత్తం మట్టి, పిచ్చి మట్టి ఉన్నది. ఆ బండిని ఏదో వింత బండి లెక్క చూస్తారు అందరూ. మొత్తం ఎవ్రీ బాడీలో ఎవ్రీ ప్లేస్ కూడా తడిసిపోయింది, అంత పచ్చిగా. వర్షం అప్పటి నుంచి కొడుతూనే ఉన్నాం. కానీ మా కేసు మేము వెళ్ళి ఫస్ట్ అంటే స్టే చేద్దాం అనుకున్నాం, కానీ స్టార్ట్ అయ్యే మంచి పని అయిపోయింది. క్లియర్ అయిందట్రా, తాగే క్లియర్ అయిందట. तुम इधर से आएगा, पूरा लोग किधर से आएगा? मंदिर से आएगा. कौन सा मंदिर है? मणिकर्णिका. ओके. हाँ पूरा. आप कहाँ से आए? मैं लद्दाख से आया, हैदराबाद से जा रहा. हैदराबाद जा रहे हैं? हाँ लद्दाख से. लद्दाख पूरा घूमने के हो गया, हैदराबाद जा रहे हैं अब. कभी कैमरे लगे? हाँ यूट्यूब चैनल है, हम यूट्यूबर है. हाँ यूट्यूब है. कितना टाइम लगेगा नीचे जाने को? 15 अभी 35. మెయిన్ హైవే రోడ్ టోటల్ అవాయిడ్ చేసేసి మొత్తం ఈ రూట్ని అందరినీ పంపించేస్తున్నారు. ఆ రూట్లో ఓన్లీ లారీలు, ట్రక్కులు ఇట్లానే ఆ రూట్లో పంపుతారు కాబట్టి. ఢిల్లీ किधर से जाओ? दिल्ली. हाँ फर्स्ट वी शुड गो टू मंडी ना. मंडी ये रास्ता तो अच्छा है. हाँ डोंट मतलब इसको छोड़ना नहीं रोड को. मतलब एक आगे से ऊपर को आएगा ना टर्न, उसमें भी मत जाना. इसी हाईवे में चल रहा हो, ये ठीक है. नीचे से आपको 4 lane मिल जाएगा. మనం మండి కూడా వచ్చేసినాము. ఎటు బ్రో, ఇది చూడండి ఆ వాటర్ ఫ్లో ఎంత ఘోరంగా ఉంది. కానీ క్రేజీ ఉంది లొకేషన్ అయితే. పీక్ అసలు వాటర్ ఫ్లో. మమ్మ అది మణికర్ణిక టెంపుల్ అట అది. సో ఇటు కాక నార్మల్ టైంలో మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇది. చలో మనం టనల్ నెంబర్ 5 మనం ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం. ఇక ఇక్కడ నుంచి చండీగఢ్ వచ్చేసి 150 ఏమో ఉంది, ఢిల్లీ 390 ఏమో ఉంది. ఇంకా ఒక విలాస్పూర్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక 40-50 kilometers ఏమో ఉంది. ఈరోజు స్టే అక్కడ వేద్దామని చెప్పేసి ఇంతకుముందు వెస్ట్ బెంగాల్ వాళ్ళు కలిసారు, వాళ్ళు కూడా అక్కడే ఉంటారట అని. సో అక్కడనే ఉందామంటే ఓకే అని. మనం చాలా రోజుల తర్వాత క్రాస్ చేస్తున్న ఫస్ట్ టోల్. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell,